20,000 పెట్టి కొత్త ఫోన్ కొనబోతున్నారా? ఒక్క నిమిషం ఆగండి. చాలామంది ఈ స్టేజ్లోనే 3 పెద్ద తప్పులు చేసి కష్టపడి సంపాదించిన డబ్బంతా వృధా చేసుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారు? బ్రాండ్ పేరు చూసి పడిపోతారు. కెమెరా వెనుక ఉన్న 108 మెగాపిక్సెల్ అనే నెంబర్ చూసి ఫిక్స్ అయిపోతారు. లేదా 7000 mAh బ్యాటరీ చూడగానే 2 రోజులు ఛార్జింగ్ వస్తుందని భ్రమపడుతూ ఉంటారు. కానీ అసలు కథ వేరే ఉంది. ఆ తప్పేంటి? వాటిని దాటుకొని మీ డబ్బుకు సరైన విలువ ఇచ్చే ఫోనుని ఎలా ఎంచుకోవాలో చూద్దాం. మీ డబ్బు సేవ్ అవ్వాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. మనం చేసే అతిపెద్ద తప్పు కెమెరా దగ్గర మొదలవుతుంది. ఎక్కువ మెగాపిక్సెల్ ఉంటే అదే బెస్ట్ కెమెరా అని అనుకోవడం. అంటే ఒక పుస్తకంలో ఎక్కువ పేజీలు ఉంటే అదే గొప్ప కథ అవుతుందని నమ్మడం లాంటిది. అది అతిపెద్ద అబద్ధం, ఒక మార్కెటింగ్ ట్రాప్. అసలు కెమెరా నాణ్యత నిర్ణయించే 3 ముఖ్యమైన విషయాలు: కెమెరా సెన్సార్ సైజ్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ OIS మరియు సాఫ్ట్వేర్ ప్రాసెసింగ్. మొదటిది కెమెరా సెన్సార్. ఇది కెమెరాకు ఒక కిటికీ లాంటిది. సెన్సార్ ఎంత పెద్దదిగా ఉంటే ఆ కిటికీ అంత పెద్దదిగా ఉంటుంది. దాని ద్వారా ఎక్కువ వెలుతురు లోపలికి వస్తుంది. దీనివల్ల రాత్రిపూట తీసే ఫోటోలు కూడా చాలా స్పష్టంగా బ్రైట్గా వస్తాయి. ఉదాహరణకు సోనీ IMX లేదా లిడియా సెన్సార్తో వచ్చే 50 మెగాపిక్సెల్ కెమెరాలు కొన్ని 100 మెగాపిక్సెల్ కెమెరాల కన్నా చాలా రెట్లు మంచి ఫోటోల్ని ఇస్తాయి. నెక్స్ట్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ OIS. ఇది మీ కెమెరాకు ఒక నిపుణుడైన సర్జన్ చేతి లాంటిది. మీరు నడుస్తున్నప్పుడు లేదా చేతులు కొంచెం కదులుతున్నా ఆ కదలికలను ఇది లోపలే సరిచేసి ఫోటోలు వీడియోలు షేక్ అవ్వకుండా చాలా స్టడీగా వస్తాయి. 20,000 బడ్జెట్లో OIS ఫోన్లు దొరికితే అది ఖచ్చితంగా గొప్ప విషయం. నెక్స్ట్ సాఫ్ట్వేర్ అండ్ ప్రాసెసింగ్. ఇది ఒక మాస్టర్ షెఫ్ లాంటిది. సెన్సారు మంచి వెలుతురును ఇంగ్రీడియంట్స్ పట్టుకున్న ఈ సాఫ్ట్వేరు దాన్ని ప్రాసెస్ చేసి ఒక అద్భుతమైన ఫోటోగా మారుస్తుంది. అంటే డెలిషియస్ మీల్ లాంటిది. కాబట్టి నెక్స్ట్ టైం ఫోన్ కొనేటప్పుడు గుడ్డిగా మెగాపిక్సెల్ నెంబర్ చూడకండి. ఆ కెమెరాలో ఏ సెన్సార్ వాడుతున్నారో దానికి OIS అనే స్టడీ హ్యాండ్ ఉందా, దాని సాఫ్ట్వేర్ చిప్ ఎంత మంచిది వాడారని రివ్యూలు చూడండి. నెక్స్ట్ సాధారణ తప్పు పెర్ఫార్మెన్స్ గందరగోళం. రెండో పెద్ద తప్పు పెర్ఫార్మెన్స్ని అంచనా వేయడంలో జరుగుతుంది. చాలామంది స్నాప్డ్రాగన్ లేదా మీడియాటెక్ డెమెన్సిటీ అని ప్రాసెసర్ పేరు చూసి అందులో నెంబర్ పెద్దగా ఉంటే అదే బెస్ట్ అని. కానీ పెర్ఫార్మెన్స్ అంటే కేవలం ప్రాసెసరే కాదు, అదొక టీం వర్క్. దానితో పాటు మరొక 3 కీలక భాగస్వాములు ఉన్నారు: ర్యామ్ మరియు స్టోరేజ్. మీ ఫోన్ని ఒక వర్క్షాప్ లాగా ఊహించుకోండి. ర్యామ్ అనేది మీ వర్క్ డెస్క్. కొత్త LPDDR5 ర్యామ్ అంటే ఒక విశాలమైన పెద్ద డెస్క్. దానిపై మీరు ఒకేసారి చాలా పనులు సులభంగా చేయొచ్చు. అదే పాత LPDDR4X ర్యామ్ అంటే ఒక చిన్న ఇరుకైన డెస్క్ లాంటిది. ఇక స్టోరేజ్ అనేది మీ వేర్ హౌస్ లాంటిది. UFS 3.1 స్టోరేజ్ అంటే ఆ వేర్ హౌస్ నుండి ఫైల్స్ని క్షణాల్లో తెచ్చి ఇచ్చే ఒక సూపర్ అసిస్టెంట్. అదే UFS 2.2 అంటే నెమ్మదైన అసిస్టెంట్. యాప్స్ ఫాస్ట్గా ఓపెన్ అవ్వాలంటే ఈ ఫాస్ట్ అసిస్టెంట్ చాలా ముఖ్యం. నెక్స్ట్ ప్రాసెసర్ ఎఫిషియన్సీ. ప్రాసెసర్ ఎంత పవర్ఫుల్ అనేది ఎంత ముఖ్యమో అది ఎంత స్మార్ట్గా పనిచేస్తుందో అనేది కూడా అంతే ముఖ్యం. 4 నానోమీటర్ ప్రాసెసర్ అంటే ఒక సరికొత్త ఫ్యూయల్ ఎఫిషియెంట్ కారు ఇంజిన్ లాంటిది. ఇది తక్కువ పెట్రోల్ తాగి ఎక్కువ మైలేజ్ ఇస్తుంది మరియు తక్కువగా వేడెక్కుతుంది. పాత టెక్నాలజీ ప్రాసెసర్లు ఎక్కువ ఇంధనాన్ని వాడుకొని త్వరగా వేడెక్కే పాత ఇంజిన్ లాంటివి. మీడియాటెక్ డెమెన్సిటీ 7300 వంటి చిప్పులు ఈ విషయంలో మంచి ఉదాహరణలు. నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్. మీ దగ్గర ఫెరారీ ఇంజిన్ ఉండి దాన్ని నడపడానికి మంచి డ్రైవర్ లేకపోతే అదంతా వేస్ట్. సాఫ్ట్వేర్ కూడా అంతే. కొన్ని ఫోన్లు అనవసరమైన యాప్స్, బ్లోట్వేర్ నింపేసి ఉంటాయి. ఇవి బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఫోన్ని నెమ్మదిగా చేస్తాయి. క్లీన్ ఆండ్రాయిడ్ అనుభవాన్ని ఇచ్చే ఫోన్లు లేదా ఎక్కువ సంవత్సరాలు సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇస్తామని హామీలు ఇచ్చే ఫోన్లు మీ ఫోనును కొత్తగా సురక్షితంగా ఉంచుతాయి. కాబట్టి పెర్ఫార్మెన్స్ చూసేటప్పుడు ప్రాసెసర్ పేరుతో పాటు అది ఏ టెక్నాలజీ నానోమీటర్తో తయారైందో, దానికి ఎలాంటి డిస్క్, ర్యామ్, అసిస్టెంట్ స్టోరేజ్ ఉన్నాయి మరియు డ్రైవర్ లాంటి సాఫ్ట్వేర్ ఎలా ఉన్నాడో తప్పకుండా చెక్ చేయండి. ఇక మూడో తప్పు బ్యాటరీ. 7000 mAh బ్యాటరీ. అబ్బా 2 రోజులు ఛార్జింగ్ గ్యారెంటీ అని చాలామంది అనుకుంటారు. కానీ బ్యాటరీ ఒక పెద్ద నీళ్ళ ట్యాంక్ లాగా. ఛార్జర్ని దాన్ని నింపే ఒక పైపు లాగా ఊహించుకోండి. మీ దగ్గర 7000 mAh అనే భారీ ట్యాంక్ ఉన్నా దానికి 18 వాట్స్ అనే చిన్న కుళాయి పైపు మాత్రమే ఉంటే అది నిండడానికి గంటలు పడుతుంది. అదే 5000 mAh ట్యాంకుకు 16 వాట్స్ లేదా 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అనే ఫైర్ ఇంజిన్ పైపును తగిలిస్తే ఆ ట్యాంక్ ఎన్ని నిమిషాల్లో నిండుతుంది? మీకేది కావాలి? గంటల తరబడి వేచి చూసే ఓపిక లేక నిమిషాల్లో పనయ్యే వేగమా? మనం ముందే మాట్లాడుకున్నట్లు 4 నానోమీటర్ వంటి సమర్థవంతమైన ప్రాసెసర్లు ఉంటే
అది బ్యాటరీని చాలా తక్కువ వాడుకుంటుంది. అంటే మంచి ఇంజిన్ ఉన్న కారు తక్కువ పెట్రోల్తో ఎక్కువ దూరం వెళ్ళినట్టు. కాబట్టి బ్యాటరీని చూసేటప్పుడు ఎంత ఎంహెచ్ బ్యాటరీ ఇస్తున్నారు, దానితో పాటు బాక్స్లో ఎంత వాట్స్ ఛార్జర్ ఇస్తున్నారో మనం చూడాలి. అలాగే ఫోన్ ప్రాసెసర్ను చూసేటప్పుడు కూడా అది ఎంత సమర్థవంతంగా పనిచేస్తుంది అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. ఈ రోజుల్లో కనీసం 5000 mAh బ్యాటరీ, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్న ఫోన్ని ఎంచుకోవడం చాలా మంచిది. మీ బడ్జెట్లో సరైన ఫోన్ని గుర్తించడం ఎలా? సరే, ఇప్పుడు మీకు 3 ముఖ్యమైన విషయాలు తెలిసాయి. ఈ తెలివితో 20,000 బడ్జెట్లో ఎలాంటి ఫోన్లు ఎంచుకోవచ్చో కొన్ని ఉదాహరణలు చూద్దాం. నేను చెప్పేవి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఈ లక్షణాలు ఉన్న ఏ ఫోన్ అయినా మీరు పరిగణలోకి తీసుకోవచ్చు. ది ఆల్రౌండర్. మీకు అన్ని సమంగా కావాలి, మంచి పెర్ఫార్మెన్స్, అద్భుతమైన బ్యాటరీ, స్మూత్ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 లేదా 7400 వంటి శక్తివంతమైన ప్రాసెసర్ ఉన్న ఫోన్ని చూడండి. దీనికి తోడు 120Hz, 144Hz AMOLED డిస్ప్లే, కనీసం 5000 mAh బ్యాటరీ, 67 వాట్స్ కన్నా ఎక్కువ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటే అదే ఒక పర్ఫెక్ట్ ఆల్రౌండర్ ప్యాకేజ్. రియల్మీ లాంటి బ్రాండ్లు తరచుగా ఇలాంటి పవర్ఫుల్ ప్యాకేజీలని అందిస్తాయి. మీకు ఫోటోగ్రఫీ అంటే ప్రాణం, బెస్ట్ కెమెరా కావాలనుకుంటే సోనీ సెన్సార్ మరియు OIS ఉన్న ఫోన్ కోసం వెతకండి. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు ఒక అల్ట్రా వైడ్ లెన్స్ ఉండడం ముఖ్యం. CMF వంటి కొత్త బ్రాండ్లు ఈ విభాగంలో క్లీన్ సాఫ్ట్వేర్, మంచి కెమెరాలతో ఆకట్టుకుంటున్నాయి. ఈ బడ్జెట్లో 2x ఆప్టికల్ జూమ్ అందించే టెలిఫోన్ లెన్స్ దొరికితే అదే జాక్పాట్ లాంటిది. ఎందుకంటే అది సాధారణంగా ఖరీదైన ఫోన్లోనే ఉంటుంది. నెక్స్ట్, ది గేమింగ్ బెస్ట్. మీరు హార్డ్ కోర్ గేమర్ అయితే మీకు కావాల్సింది పెర్ఫార్మెన్స్. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 వంటి హై ఎండ్ ప్రాసెసర్లతో పాటు 144Hz రీఫ్రెష్ రేటుతో ఉన్న పెద్ద AMOLED స్క్రీన్ మరియు వేడెక్కకుండా చూసేందుకు మంచి కూలింగ్ సిస్టమ్ ఉన్న ఫోన్ మీకోసం. కొన్ని గేమింగ్ ఫోనులలో ప్రెజర్ సెన్సిటివ్ షోల్డర్ ట్రిగ్గర్స్ కూడా ఉంటాయి. ఇన్ఫినిక్స్ GT సిరీస్ వంటివి గేమర్స్ని లక్ష్యంగా చేసుకుని వస్తూ ఉంటాయి. కెమెరాస్ కొంచెం అటు ఇటు ఉన్న గేమింగ్ అనుభవానికి ఇవి ఉత్తమం. నెక్స్ట్, ది లాంగ్ టర్మ్ పార్ట్నర్. మీకు బ్రాండ్ విలువ, నమ్మకం మరియు ఎక్కువ కాలం పనిచేసే సాఫ్ట్వేర్లు కావాలనుకుంటే శాంసంగ్ వంటి బ్రాండ్లను చూడండి. ఇది ఒక మంచి కంపెనీ నుండి కారు కొని దానిపై 7 ఏళ్లు వారంటీ పొందడం లాంటిది. శాంసంగ్ గెలాక్సీ F సిరీస్ మరియు A సిరీస్లకు ఇచ్చే OS సెక్యూరిటీ అప్డేట్స్ మీ ఫోన్ని ఎప్పటికీ కొత్తగా సురక్షితంగా ఉంచుతాయి. ఇందులో మంచి సూపర్ AMOLED డిస్ప్లే, OIS సపోర్టుతో నమ్మకమైన కెమెరాలు ఉంటాయి. అయితే ఒకే ఒక్క మైనస్ పాయింట్ ఏంటంటే వాళ్ళు కేవలం 25 వాట్స్ ఛార్జింగ్ మాత్రమే సపోర్ట్ చేస్తారు. అది కూడా బాక్స్లో ఇవ్వరు. ఇది నెమ్మదిగా ఛార్జ్ అయినా ఎక్కువ కాలం మీతో ఉండే ఒక నమ్మకమైన స్నేహితుడు లాంటిది. చూసారుగా, 20,000 బడ్జెట్లో ఫోన్ కొనడం అంటే గుడ్డిగా స్పెసిఫికేషన్ చూడటం కాదు. కెమెరా కోసం సెన్సార్, పెర్ఫార్మెన్స్ కోసం ప్రాసెసర్తో పాటు ర్యామ్, స్టోరేజ్లు రకాలు, బ్యాటరీ కోసం ఫాస్ట్ ఛార్జింగ్, ఇలా అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకోవాలి. చివరిగా ఒక మాటలో నా సలహా, అన్నీ బ్యాలెన్స్డ్గా కావాలంటే ఆల్రౌండర్ వైపు వెళ్ళండి. ఫోటోగ్రఫీ మీ ప్రాధాన్యత అయితే కెమెరా ఛాంపియన్ కోసం వెతకండి. మీరు ఒక హార్డ్ కోర్ గేమర్ అయితే గేమింగ్ బీస్ట్ మీకు సరైనది. ఎక్కువ కాలం అప్డేట్స్, బ్రాండ్ నమ్మకం కావాలంటే లాంగ్ టర్మ్ పార్ట్నర్ బెస్ట్ చాయిస్. ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని నమ్ముతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా తప్పుడు ఫోన్ కొని డబ్బు వృధా చేసుకోకుండా ఉంటారు. కింద కామెంట్స్లో మీరు ప్రస్తుతం ఏ ఫోన్ వాడుతున్నారో, ఈ కేటగిరీలో మీకు ఏది నచ్చిందో చెప్పండి. మరో మంచి వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్. దిస్ ఈజ్ శేఖర్ సైనింగ్ ఆఫ్.